దేవుడు అందరికీ అనుకూలంగా ఉండాలన్నా, లేకపోతే అడ్డుబండగా, చిక్కు వలగా, బోనుగా, అభ్యంతరం కలిగించేటువంటి రాయిగా ఎలా ఉండాలన్నా? దేవుడు అడ్డుబండగానే ఉంటాడు. గుడ్డోళ్ళు తొట్టుపడతారు, మంచోడు తొట్టుపడడు. ఇశ్రాయేలీలు విగ్రహారాధన ప్రారంభించారు. యూదులు అన్యజాతి వారితో, ఆ రాజులతో సంధి చేసుకున్నారు. కాబట్టి వీళ్ళకి అడ్డుబండగానే ఉన్నాడు, వీళ్ళకి అడ్డుబండగానే ఉన్నాడు. ఈ రెండు కుటుంబాల్లో ఎవరో ఒకరు ధర్మశాస్త్రాన్ని పాటించి ఉంటే ఆయన అడ్డుబండగా ఉండడు, ఇంకా పైకెక్కించేటువంటి రాయిగా ఉండేవాడు. కానీ ఇద్దరు చెడిపోయారు కాబట్టి ఇద్దరు తొట్టుపడుతున్నారు దేవుని వాక్యానికి. కూడదు, వీళ్ళు అభ్యంతరపరచబడుతున్నారు, వాళ్ళు అభ్యంతరపరచబడుతున్నారు. మరి యెషయాకి చెప్పాల్సింది కాదు. యెషయా దేవుడు చెప్పినట్టుగా ప్రవచిస్తే అటు ఇశ్రాయేలు కుటుంబానికి అడ్డుబండగానే ఉంటాయి నీ ప్రవచనం, ఇటు యూదా కుటుంబానికి అడ్డుబండగానే ఉంటుంది. అవసరమా చెప్పు? ఇటు వీళ్ళకి అనుకూలంగా, ఇటు వీళ్ళకి అనుకూలంగా చెబితే రెండు వైపుల నుంచి కానుకలు వస్తాయి కదా. లేఖనం చెప్తుంది, ఇది నేను చెప్పట్లేదు. చూడండి అక్కడ 14 వచనం. అయితే ఆయన అంటే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ప్రవచనం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను, ఒక కుటుంబానికి కాదు, రెండు కుటుంబాలు అభ్యంతరపరచబడుతున్నాయి. ఎవరికి నచ్చట్లే యెషయా చెప్తున్న వాక్యం. ప్రవక్తలందరిలో పెద్దోడు యెషయా ప్రవక్త, ఆయన తర్వాత మిగతా వాళ్ళంతా. మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు అంటే 66 పుస్తకాలకు సాదృశ్యం 66 అధ్యాయాలతో కూడినటువంటి యెషయా గ్రంథం. యేసు ప్రభు ఇంకా ఈ లోకానికి రాకముందే ఆయన పుట్టుక గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానం గురించి మొత్తం చెప్పేశాడంతా. అలాంటోడు చెరకు ముందు, చెరలో, చెర తర్వాత అన్నీ చెప్పాడు. మొత్తం బైబిల్ కవర్ అవుతుంది యెషయా గ్రంథం చదివితే. దేవుని మాట ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టిన వారికి అడ్డుబండగానే ఉంటుంది, వాక్యాన్ని పక్కన పెట్టిన వారికి అడ్డుబండగానే ఉంటుంది. ఈరోజు జనాలు ఏమనుకుంటున్నారు అంటే, దేవుని మాటలు చెప్పినప్పుడు అందరూ వినాలి కదండి, అందరికీ మంచిగా అనిపించాలి కదండి, అందరికీ మనం అనుకూలంగా ఉండాలి కదండి అంటున్నారు. అలా ఉండదు వాక్యం, అలా ఉంటుంది వాక్యం కాదు. మనం పాపాత్ములమే, పాపానికి అలవాటు పడిన వాళ్ళమే, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళమే. పరిశుద్ధుని మాటలు మనకు నచ్చవు. 28వ అధ్యాయం సామెతల గ్రంథంలో వచ్చిన ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచు ఉందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. జ్ఞానేన సులభం అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు దుష్టులతో పోరాటం చేస్తారు. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు దుష్టులతో ఏం చేస్తాడంట? పోరాటం చేస్తాడు, గొడవ. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టినాడు దుష్టుల్ని పోగొడుతూ ఉంటాడు. యెషయా ప్రవచించిన ప్రవచనం, యెషయా మాటలు రెండు కుటుంబాలకి ఎలాగుంది? అడ్డుబండగా. నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తే ఇటు క్రైస్తవ్యానికి మనం నచ్చం, అటు బయట